శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వాడకంపై ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి ర్యాలీలో పాల్గొని 4 మాడ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ఉపయోగించి ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ వాడకం వల్ల తల గాయాలను నివారించవచ్చని, అదేవిధంగా ఇది ప్రజల భద్రతకు ఎంతో కీలకమని ఆయన తెలియజేశారు. హెల్మెట్ అనేది కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే కాదని, కుటుంబానికి భద్రత కలిగించే సాధనమని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలకు ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించే విధంగా సలహా ఇవ్వాలని, ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని సూచించారు. ఏదైనా రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా మానసిక క్షోభకు కూడా గురవుతుందని, కాబట్టి రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు వారు అభినందనలు తెలియజేశారు. ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసినారు. అందుకు దానిలో అవేర్నెస్ భాగంగా ఈ జెడ్పీ బాయ్స్ స్కూల్ వాళ్ళు, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడము ఎంతో సంతోషదాయకము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం వలన ఎందరో ప్రాణాలను కాపాడిన వారం అవుతాము. కాబట్టి ఇందు మూలంగా పత్రికా మూలంగా తెలియజేయడం ఏమంటే, ఎవరైనా సరే వాహనదారులు హెల్మెట్ను ఖచ్చితంగా ధరించి వాహనాలు నడపాలి. లేకున్నట్లయితే వారి రక్షణ వారి బాధ్యతే. వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్యనే మనము చాలా దాంట్లో చూసాము, హెల్మెట్ లేక మీద ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ భాగము మరణాలు సంభవించేది తలకు దెబ్బ తగడం వల్లనే. ముఖ్యంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో అంటే 1వ తేదీ నుంచి అందరూ కూడా హెల్మెట్లు ధరించే విధంగా, ఊరికే మాట వరకే కాకుండా అందరూ ధరించే విధంగా చూడాలా. సార్ను కోరేది కూడా నేనంటే, ఒకవేళ ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ అనేది వేసి తప్పకుండా అందరూ ఆచరించే విధంగా చేయాలని కోరుకున్నా. కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారత్ స్కౌట్స్ అండ్ దీంట్లో ఉన్న గైడ్స్ కి, ముఖ్యంగా వాళ్ళ మెంబర్స్ కి, అధికారులకి అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా.